రీసర్వేకి కేంద్రం చెప్పింది. అదే సర్వేని జగన్ చేస్తే విష ప్రచారం చేసి నిలిపివేసిన చంద్రబాబు. భూ సంస్కరణ తప్పనిసరి అని కేంద్రం చెప్పిన రోజు అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు, రీసర్వే చేసిన రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన. ఈ రీసర్వే పైన పెద్ద రాద్ధాంతం చేశారు, రచ్చరచ్చ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన పెద్ద రచ్చ చేశారు, రాద్ధాంతం చేశారు. ఈ రెండు కూడా కేంద్రం సూచించినాయి, నీతి ఆయోగ్ సూచించింది. భూములను రీసర్వే చేయాలి, మీకు నిధులు ఇస్తాం. భూముల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆమోదం పొందాలి, మీకు డబ్బులు ఇస్తామంటే కేంద్ర ప్రతిపాదనల మేరకే చట్టం చేస్తే దాన్ని పెద్ద ఎత్తున నిష్ప్రచారం చేసి ఎలక్షన్లో లబ్ధి పొంది తెలుగుదేశం పార్టీ పెట్టి మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఉండవు, అదే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఆగిద్దా? రద్దు చేసేది కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. ఇప్పుడు పాత చట్టాన్ని ఉంచే దమ్ము కానీ ధైర్యం కానీ ఆ గట్స్ కానీ ఉన్నాయి నీకు? భూ సర్వే, భూముల రీసర్వేని నిలుపుదల చేస్తాం, తప్పుడు పద్ధతి, అవసరం లేదు అన్నావు. నేను గతంలో ప్రయోగం చేసి విఫలమైన దాన్ని అసలు సర్వే లేదు అన్నావు. ఇవాళ కేంద్రం మీ ముక్కు బిండి చేపిస్తుంది. ఇవాళ భూములు రీసర్వే ఇదే చంద్రబాబు నాయుడు చేత చేపైపోతే చూడండి, కేంద్రం ఇదే చంద్రబాబు నాయుడు గారి చేత చెవు పట్టుకొని చెవు మెలేసి చేపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి చేత చెవు మెలేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తారు. పేరు వేరేది ఉండొచ్చు, దాని ల్యాండ్ గ్రాబింగ్ యాక్టా ఇంకోటే XYZ మీ తలకాయ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఆ రెండు జగన్మోహన్ రెడ్డి ఏ చట్టాలు చేసిండో అదే అంశాలతోని చట్టాలు చేయకపోతే భూ సర్వే విషయం పైన కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కానీ చూడండి, ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులో చూస్తారు. ఇది రీసర్వేకు కేంద్రం చేయగొట్టింది, దీన్నే తప్పు 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 అని మీరు అనరు. ఆ కేంద్రం చేయగొట్టిందని మరి ఇవాళ కేంద్రంలో మీరు కూడా భాగస్వామ్య పక్షం, మీరు మొన్నటిదాకా తప్పు అని ఇవాళ ఒప్పుకున్నారంటే చెంపలు వేసుకోవాలా, తప్పు ఒప్పుకోవాలి. జగన్ చేసింది కరెక్టే, భూ సర్వే చేయాల్సిందే, మేమే తప్పుగా అర్థం చేసుకున్నామని ఇలా చెంపలు వేసుకొని చెప్తే మంచిది. రైల్వే జోను మళ్ళీ మొండి చేయి, ఆ ఊసే లేకుండా కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం, జోన్ విధానంలో చంద్రబాబు విఫలం, ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి రిక్తహస్తం. ఇది కథ. అటు బీహార్కి 59,000 కోట్లు ఇస్తారు, ఇది ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ కోసం రైల్వే జోన్ కూడా మళ్ళీ మొండి చేయి చూపించారు. 10 ఏళ్ల నుంచి అదే చేయి చూపిస్తారు, ఇప్పుడు కూడా మొండి చేయి చూపిస్తున్నారు. ఇది కేంద్రం యొక్క వివక్ష. ఆ వివక్షని పాజిటివ్గా ప్రచారం చేస్తుంది ఇవాళ ఎల్లో మీడియా. ఏదో జరిగిపోయినట్టు ఏదో వచ్చినట్టుగా చేస్తారు తప్ప ఏది లేదు.